యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసి కొనును. దేవుడి ఈ మాటలు మనకు దీవెనగా చేయను గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మాకు అత్యంత ప్రాణప్రియుడైన మా పరమ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ శ్రేష్టమైన ఆరాధన సమయంలో పరిశుద్ధులందరితో పాటు మేము కూడా నీ సన్నిధిని చేరి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పాడుకున్నాం, ఆరాధించాం. నీ బిడ్డల వారి బ్రతుకుల్లో చేసిన మేళ్లను సాక్ష్యం ఇచ్చారయ్యా. నీ పాదసంతకు వస్తున్నాం. నీ మాటను ధ్యానించనై ఉన్నాం. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా మా హృదయాల్లో మంట పుట్టించి నోరారా మీతో పలికి మా బంధాలు కట్టుకోవడానికి, పరిశుద్ధ బ్రతుకులను సరిచేసుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభుతో అత్యంత సన్నిహితమైన సహవాసాన్ని కలిగిన భక్తుడు శిష్యుడైన యోహాను. జబదయి అనేటువంటి వ్యక్తి యొక్క కొడుకులు యోహాను, యాకోబులు. ఈ యోహాను, యాకోబులు కొంచెం కోపం ఎక్కువ. అందుకే ప్రభు వారికి బోయనర్గెస్ అని పేరు పెట్టాడు. బోయనర్గెస్ అంటే ఉరిమిడి వారు అని, ద సన్స్ ఆఫ్ థండర్, ఉరుము కుమారులు. ఎవరైనా వాళ్ళ మాట వినకపోతే ఆకాశం నుంచి అగ్నిది కాల్చేద్దాం ప్రభు అని అడుగుతారు వాళ్ళు. ఒకసారి అలాగే అడిగారు. ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ మధ్యలో ఒక ఊర్లో ఆగారు. ఆ ఊరోళ్ళు ఎవరు మా ఇంటికి రండి అని అనలేదు. ప్రభు బాగానే వెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరు ఏమన్నారంటే, ప్రభు ఈ సమరయులు మనల్ని ఆ ఊరిలో చేర్చుకోలేదు కాబట్టి ఆకాశం నుంచి అగ్ని దింపి ఊరిని కాల్చేస్తాం, నీకు ఇష్టమేనా అని అడిగారు వాళ్ళు. అంటే అలాంటి వాళ్ళు అనమాట. అలాంటి యోహాను ప్రభువును ఆనుకొని కూర్చొని, ప్రభు రొమ్మును ఆనుకొని కూర్చొని ప్రభు ప్రేమించిన శిష్యుడు అనేటువంటి ఆ క్యారెక్టరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ప్రభు అతనికి వృద్ధాప్యమందు పద్మసు లంకలో భవిష్యత్తులో జరగబోయే సంగతులన్నీ చెప్పి ప్రకటన గ్రంథాన్ని రాయించాడు. అదే యోహాను ప్రభువుతో సహవాసం చేస్తున్నవారు, భక్తి చేస్తున్నవారు ఎలా వారి జీవితాలు కట్టుకోవాలో అందుకు అవసరమైన 3 పత్రికలు రాశాడు. ప్రభు ఆత్మచేత ప్రేరేపించబడి రాసిన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక అని ఆ పత్రికల్లో పేర్కొన్న విషయాలను యోహాను యొక్క వేదాంతం అని, జొనైన్ థియాలజీ అని, దేవుణ్ణి, యేసు ప్రభువును, ప్రభువుతో బంధాన్ని, సంగతులను యోహాను ఎలా అర్థం చేసుకున్నాడో అలా అర్థం చేసుకునే క్రమాన్ని నేర్పించడానికి బైబిల్ కాలేజీలో ఓ ప్రత్యేక అంశాలు కూడా బోధిస్తారు. ఎందుకు ముందుకు ఈ మాట చెప్పానంటే, యోహాను ఒకప్పుడు అంత కోపంతో ఉన్నవాడు ఇప్పుడు ప్రభువుని ఇంత బాగా అర్థం చేసుకొని ప్రభువును గూర్చి ఇతరులకు బోధించగలిగేటువంటి ఆత్మ ప్రత్యక్షత కలగడానికి కారణం అతడు దేవుని మీద తనకున్న ప్రేమే. దేవుని స్తోత్రం కలిగినగాక. అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభువులోకి వచ్చినప్పుడు నువ్వు ఎలాగున్నా, నీ స్థితిగతులు ఎలా ఉన్నా, నీ అలవాట్లు ఎలాగున్నా, నీ ప్రవర్తన ఎలాగున్నా, ఓసారి ప్రభువుని అంగీకరించి ప్రభువుతో నడవడం మొదలుపెట్టాక నీ ప్రవర్తన మారలేదు అంటే నువ్వు ప్రభువును ప్రేమించడంలో ఎక్కడో పొరపాటు ఉందని అర్థం. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమిస్తే ఒకరి కోసం ఒకరు మారిపోతూ ఉంటారు. అమ్మనాన్నల బిడ్డలు ప్రేమిస్తే బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు, ఎంతో శ్రమ పడతారు, వాళ్ళ కోసమే జీవితాలు పణంగా పెట్టి బ్రతుకుతారు. ప్రేమిస్తే అనే మాట మీకు మనసులోకి వస్తే, యోహాను ప్రభువును ప్రేమించాడు కాబట్టి యోహాను మారిపోయాడు. అసలు ప్రభువే జరగబోయేవన్నీ యోహానికి చెప్పగలిగే అంతటి ఆ ఆత్మబంధాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు మనకు కూడా చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివారు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా వాడు కూడా తన్ను తాను పవిత్రుడిగా చేసుకుంటాడు అన్నాడు. ఏదో ఒక నిరీక్షణ కోసం మాట్లాడుతున్నాడు. ఆశ. నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? ఆశ. ఏం ఆశ? ఇదిగో ప్రభు వస్తున్నారు, ప్రభు వచ్చినప్పుడు నేను ఆయన చూస్తాను, నేను ఆయన చూడగానే ప్రభువులాగే మారిపోతాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు సంఘం యొక్క ఆశ ఏంటి? సంఘం ఎందుకు ఇలా సమకూడి భక్తి చేయాలి? ప్రపంచంలోని విశ్వాసులందరూ ఎందుకు ఆరాధనలు చేయాలి? ఎందుకు బైబిల్ చదవాలి? ఎందుకు ప్రార్థనలు చేసుకోవాలి?
ఎందుకని ఆ ప్రశ్న వేస్తే ఇదే సమాధానం రావాలి. ఇల్లు కట్టుకోవడానికండి, పెళ్లి చేసుకోవడానికండి, పిల్లలకి అనడానికండి, అప్పులు తీరడానికి ఎవడైనా సమాధానం చెప్తే వాడికి ఇంకా వాక్యం అర్థం కాలేదని అర్థం. అవన్నీ అవసరాలే, కానీ వాటి కోసం మాత్రమే ప్రభు దగ్గర రావాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర రాలేని వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అవలేదా? యేసుని నమ్ముకోకపోతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదా లోకంలో ఎక్కడ? యేసుని నమ్మలేని వాళ్ళకి ఇల్లు కట్టుకోవట్లేదా? ఆస్తులు సంపాదించలేదా? కానీ యేసులోనికి వచ్చిన వాళ్ళకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే, ఒకరోజు ప్రభు వచ్చేస్తున్నారు. ప్రభు వచ్చినప్పుడు మనం ప్రభువును చూస్తాం. కనబూర శబ్దం వినబడుతుంది. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడనే మాట వినబడుతుంది. రెప్పపాటులోన సంఘం ఏమైపోద్ది? మహిమ రూపంలోకి మారిపోద్ది. ఆయన చూస్తాం. ఆయన చూసినప్పుడు మనం కూడా ఆయనలాగే మారిపోతాం. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఇది కదా ఆశ. ఈ నిరీక్షణ కోసమే అలా మారాలనే ఈరోజు త్వరగా ప్రభువుతో సహవాసం చేస్తూ ప్రభు గుణాలు మన జీవితంలో సంపాదించుకుంటున్నాం. ఒక ఆశ ఉంది. ఆ ఆశ తీరడం కోసం ప్రభు ఎలా ఉన్నాడో మనము కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి అని యోహాను నేర్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం. యోహానుకు ఆశ ఉంది. యేసయ్య నన్ను పిలిచాడు, ధోనిని వదిలేసి, వరల్లో వదిలేసి, తండ్రిని వదిలేసి వచ్చేసాను. యేసయ్యతో 3.5 సంవత్సరాలు నడిచాను. ఇప్పటికీ యేసులాగా మారకపోతే అన్నీ వదిలేసి రావడం ఎందుకు? నేను ఇంకా లోకాన్ని వదిలేసాం, చుట్టాలకి దూరం అయిపోయాం, మనుషుల నిందలకు గురైపోయాం, విక్రింతలకు గురైపోయాం. మరి ఇప్పటికీ ప్రభువుకి ఇష్టంగా బ్రతకపోతే ఎందుకు వచ్చినట్టు? ఈ ప్రశ్న మనలో మనం వేసుకోవాలి. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? ఎందుకు సంఘంలోకి వచ్చారో తెలియదు, ఎందుకు దేవుని నమ్ముకున్నారో తెలియదు, ఎందుకని సంవత్సరాలు గడిచినా వారి జీవితంలో ఇంకా కొన్ని మారకుండా అలాగే ఉన్నాయో తెలియదు. మన సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడట్లేదు. జనరల్గా సార్వత్రిక సంఘంలో చాలామంది సంఘంలోనికైతే వచ్చారు, కానీ పూర్తిగా లోకస్తుల్లాగే ఉన్నారు. యేసు ప్రభు బిడ్డల్లో ఉండాల్సిన గుణాలు, లక్షణాలు, ఆ స్వభావము, స్వరూపము ఇంకా జనాల్లోకి రాలేదు. ప్రభు రాజ్యం వచ్చేస్తుందని చెప్తున్నాం, ప్రభు వచ్చేస్తున్నారని చెప్తున్నాం, నేను వెళ్ళిపోతారని చెప్తున్నాం, కానీ వెళ్ళేవారికి ఉండాల్సిన గుణాలు మనలోకి రావాలి. కనుక ఈ ఆరాధన సమయంలో యోహాను భక్తుడు మనకు హెచ్చరిక చేస్తూ నేర్పిస్తున్న మాట ఏమిటంటే, ఈ నిరీక్షణ. ఏ నిరీక్షణ? అడుగడుగు మన యేసురాజు మేఘంలోనా రానయ్యున్నాడు కొంచెం కాలంలోనా. అడుగడుగు మన యేసురాజు మేఘంలోనా రానయ్యున్నాడు కొంచెం కాలంలోనా. దూతాలి వలె నింగికెగిరెలదాం, మేఘాల పైన ప్రభుని కలిసెలదాం. దూతాలి వలె నింగికెగిరెలదాం, జేజేలు పాడుచు ఎదురెలదాం. హల్లెలూయా. అవునా? ఏ నిరీక్షణ? ఏ నిరీక్షణ? నా ప్రభు వచ్చేస్తున్నాడు. వస్తున్నాడా? వస్తే ఏమవుతాం? తలుపులు వేసుకొని గట్టిగా లోపల దాక్కుందాం. అవునా? అందుకనా ఎప్పుడు వస్తావయ్యా? నిజంగా భక్తి చేసేవాళ్ళు ఏం ప్రార్థన చేస్తారో తెలుసా? ఎప్పుడు వస్తావయ్యా? ఎప్పుడు వస్తావు ప్రభా? నువ్వు నీ రాకెప్పుడో, నా ఆశ తీరేది ఎప్పుడో, కన్నులారా నేను చూసేది ఎప్పుడో, నేను పడిన కష్టానికి బహుమానం పొందేది ఎప్పుడో, నా కన్నుల కన్నీరు నువ్వు తుడిచేది ఎప్పుడో, నా ప్రాణం ఆశగా గడియ కోసం ఎదురు చూస్తుంది. అప్పుడేం చేయాలి? ఏం చేయాలి? పిల్లకి పెళ్లి చేయాలండి అని అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తారు? ఎప్పుడు వచ్చిన 10 రూపాయలు అప్పుడే ఇంకా 20 అప్పు చేసుకుని ఖర్చు పెడితే తిరుగుతారా? మీరు చెప్పండి. పిల్లకి పెళ్లి చేయాలనుకున్న తర్వాత అనవసర ఖర్చులు చేస్తారా? బుద్ధునుడు ఎవడో చేయడు. పైసా 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 పోగు చేయడం నేర్చుకుంటారు. రేపొద్దు నా బిడ్డ బాగుండాలంటే ఈరోజు పొట్ట కట్టుకోవాలి. ఇదే కదా సామాన్య జీవితాల్లో. తాతలు సంపాదించిన ఆస్తులు ఎవడుకుంటే నేను చెప్పలేను, కానీ కామన్గా సగటు మనిషి ఏం చేస్తాడు? ఒక ఇల్లు కట్టాలి, ఒక పెళ్లి చేయాలి, బిడ్డలకు అవసరం వస్తుందేమో, చదివించాలి. ఇప్పటి నుంచి ఏం చేస్తారు? నిరీక్షణ కోసం సిద్ధపడుతున్నారు. భౌతికపరమైన జీవితంలో ఒక నిరీక్షణ మనుషుని ఎలా మలుస్తుందో, ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువును చేరాలనే నిరీక్షణ నీకుంటే అది చెప్పేయచ్చండి. ఇలా బ్రతుకుతున్నావు ఏంట్రా అంటే ఏం చెప్పక్కల వాడికి ఆశ ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన
ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంది, ప్రభువును చూడాలని ఆశ ఉంది. కాబట్టి ఎవడో చెప్పగల ఆటోమేటిక్గా సెట్ అయిపోతాడు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. సంపాదించి సగం దారిలోనే ఖర్చు పెట్టి వస్తున్నాడంటే వీడు ఏం చెప్పొచ్చు? వీడి కుటుంబం మీద శ్రద్ధ లేదు, భార్య మీద శ్రద్ధ లేదు, బిడ్డల మీద శ్రద్ధ లేదు, ఆడు బ్రతకాడు చూసుకుంటున్నాడు. ఇలా చాలామంది ఉన్నారు లోకంలో. వాడు ఒక మంచి తండ్రి కాదు, మంచి భర్త కాదు, మంచి కుటుంబ యజమాని కాదు, అంతకంటే పోరంబోకోడు ఇంకొకడు ఉన్నాడు. వాడు సంపాదించే చిన్నదే చాలా పద్ధతిగా బ్రతుకుతున్నాడు అంటే అర్థం ఏంటంటే బాధ్యత గలవాడని. ఎందుకంటే ఎక్కువ ఉదాహరణ ఏం చెప్పాను నేను? సంఘంలో ఉన్న వ్యక్తులను చూస్తే చెప్పేయచ్చు, వీళ్ళు ఎందుకు ఆసక్తిగా లేరు, ఎందుకు సమయాలు పాటించరు, ఎందుకు దేవునితో ఉండరు, ఎందుకు భక్తిలో ప్రార్థనా జీవితాలు ఉండవు అంటే వీళ్ళకి ఇంకా అర్థం కాలేదు. అర్థమైతే ఏం చేస్తారు? ఎవడు ఎన్నిసార్లు చెప్పాలి? ఎవడన్నా చెప్పాలా? ఎవడు చెప్పక్కర్లా. ఒకసారి గట్టిగా తినేసాడు, పొట్ట నొప్పి వచ్చేసింది, కడుపు నొప్పి వచ్చింది, ఆసుపత్రికి వెళ్ళాడు, మందులు వాడాడు. ఆ రెండోసారి ఎవడన్నా చెప్పాలా గట్టిగా తినకరాని? ఏమర్థం? అమ్మో అది తింటే మళ్ళా వెళ్ళాలి, గుర్తొచ్చినప్పుడు దాన్ని చూడగానే ఇది తినకూడదు అనుకుంటాడు. ఓ రెండోసారి కక్కురుతోడు మళ్ళా తిన్నాడు, మళ్ళా వెళ్ళాడు. ఈ మూడోసారి బుద్ధి రావాలా వద్దా? అప్పుడు కూడా బుద్ధి రాకపోతే ఏమంటారు? తిండిపోతాడు అంటారు. ఎవడాడు? తిండిపోతాడు. బాధన్నా పడతాడు కానీ నోరు కట్టండి, వీడు తిండిపోతాడండి, తిరిగిపోతాడండి, తాగుపోతాడండి. అంటే అర్థం ఏంటి? లిమిట్ దాసేసినోడు పోతైపోతాడని. దేనికైనా లిమిట్ దాటితే ఏమైపోతాడు? సంఘంలో ఉన్న వాళ్ళు సోమరపోతులు అవుతున్నారు. ఏమవుతున్నారు? ఏ పోతులు అంటే అర్థం ఏంటి? చేయాల్సింది చేయకుండా, చేయాల్సినప్పుడు చేయకుండా, చేయాల్సినట్లు చేయకుండా ఉంటే వాడు సోమరపోతాడు. సోమరపోతాడు చేను ముళ్ళ కంచెలు, సోమరపోతాడు ఇల్లు కప్పు పడిపోద్ది, సోమరపోతాడు ఆశపడతాడు కానీ ఏమి తినలేడు, సోమరపోతాడు కష్టపడతాడు కానీ మిగలదు. ఇవన్నీ సామెతల గ్రంథకర్త చెప్పాడు. ఈరోజు దేవుని సందుకు వస్తూ కూడా కష్టపడినా మిగలకపోవడానికి, ఎంత చేసినా కొంప బాగుపడకపోవడానికి, ఎంత చేసినా శ్రమలో నలిగిపోవడం ఉండడానికి కారణం నువ్వు దేవుని మీద నీకు ఆశ లేకపోవడం. అందుకని భక్త పౌలు, భక్త యోహాను, భక్త పేతురు వీళ్ళు ప్రభువుతో ఉన్న బంధాలు జ్ఞాపకం చేసుకొని, అలా కాదురా బాబు మీరేం చేయాలి తెలుసా? ఒక నిరీక్షణ పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఏ సెట్ ఏ మోడల్ బిఫోర్ ఐస్, సెట్ ఏ గోల్ బిఫోర్ యువర్ ఐస్. ఒక మాదిరిని, ఒక గురిని నీ కళ్ళ ముందు పెట్టుకుంటే వద్దన్న మారిపోతావు. దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, నేనేమైపోవాలి? పరిశుద్ధుని అవ్వాలా. పేతురు అదే చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలు మీరు చూస్తే, మీరు ఒకవేళ దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకుంటే ఆయన చెప్పిన మాటలు మీరు వినండి అంటూ పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడు? 1:14, నేను పరిశుద్ధునై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏంటి? నేను పరిశుద్ధుని, నా దగ్గరకు వచ్చేవాడు ఎలా ఉండాలా? మీరు పరిశుద్ధులుగానే ఉండాలా? నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధ లేకుండా నా దగ్గరకు రాలేరు. భక్త పౌలు ఏం చెప్పాడు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును, దేవునికి స్తోత్రం చెప్పండి. తెల్లారు లేస్తే దేవుడు కనబడతాడు అంటున్నారు వచ్చించి. అది నాకు అర్థం కాని సంగతి ఏంటంటే, బూతులు మానలేనోళ్ళు, పోకులు చూపులు మానలేనోళ్ళు, మందు మానలేనోళ్ళు, లోకంలో తిరగడం మానలేనోళ్ళు కూడా రాత్రి దేవుడు కనబడ్డాడు అంటున్నారు. నేను అనుకుంటాను వాళ్ళకి కనబడదు యేసుప్రభు కాదు, వేసుప్రభు. ఏ ప్రభు? వేసుప్రభు. కొంతమంది చూడు పల్లెటూళ్ళలో మనకి సరిగ్గా చదువులేడు, వేసయ్య అంటారు కదా. వేసయ్య ఈ వేసయ్య కనబడతాడు వాళ్ళకి, ఏసయ్య కాదు. యేసును చూస్తే వద్దన్నా పరిశుద్ధి వచ్చేస్తా. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. నీ జీవితాల పట్ల దేవుని యొక్క ప్రణాళిక నీకు అర్థం కావాలి, దేవుని చిత్తం నీకు అర్థం కావాలి, దేవుని సంకల్పం నీకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఓకేనా? ఇది ఎవరు చెప్పారు? పౌలు గారు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఎవరు చెప్పారు? పేతురు గారు. ఓకేనా? నిరీక్షణ గల వాళ్ళు ఏం చేయాలి? ఆయన పవిత్రుడైన ప్రకారం మీరు కూడా పవిత్రులుగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓకేనా? ఎవరు చెప్పారు? యోహాను భక్తుడు.
పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? ఏ పాస్టర్ గారిని ఏం చెప్తారు? అలాంటివి పట్టించుకోకండి, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉండండి, వద్దనకపోయినా ప్రభు తీసుకుపోతాడు పరలోకం, మీకు కాకపోతే ఎవరికి ఇస్తాడు, మీరు 100 సందా ఇస్తున్నారు కదా అంటాడా? అండండి. కాస్త ప్రభుత్వ బంధం ఉన్న పాస్టర్ గారు ఎవరైనా ఏం చెప్తారు? నీ కానుకల కంటే ముందు, నీ అర్పణల కంటే ముందు, నువ్వు చేస్తున్న కార్యాల కంటే ముందు ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. ఇప్పుడు ఈ మాట మనకు అర్థమైతే ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం కలండి కాక. అలా ఉంటే ఏమైపోతామో తెలుసా? ప్రభువారం అయిపోతామండి. ఎందుకంటే మన పరిశుద్ధ ఎవరో తెలుసా? ప్రభువే. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం మీరు చూస్తే, యేసుక్రీస్తు ప్రభు విశ్వాసులకు ఎటువంటి వాడిగా ఉన్నాడో, విశ్వాసుల యొక్క సంపూర్ణ సంపాద్యము దీవెన ఎవరో ఈ మాటల్లో మనం చూస్తాం. అతిశయించువాడు 31వ వచనం, ప్రభువునందే అతిశయించవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమాయన. దేవునికి స్తోత్రం. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలా? మండగొలుసుని చూసి, మెడగొలుసుని చూసి, చేతిలో బండిని చూసి, ఇంటికేసిన పలకలు చూసి, ఇంటికేసిన రంగుని చూసి, ఒంటి మీద గొడ్డను చూసి ఆహా అనుకోకూడదంట. ఎందుకని మండగొలుసు మండ లేకపోతే ఎక్కడ పెడతాడు? మీరు చెప్పాలా? మండగొలుసు మండ ఉంటేనే పెడతాం, మండపోద్ది. ఇప్పుడు నేను దేని చూసి అతిశయపడతాం మనం? మండ. మెడను చూసి అతిశయపడితే మెడే ఉండాలి కదా ముందు. బండిని చూసి అతిశయపడతాం, బళ్ళు ఉంటాయా? మీరు చెప్పండి. బండి కొన్ని 4 నెలలు వాడు పట్టుకుపోతాడు మనల్ని ఎవడో? ఫైనాన్స్ వాడు. ఎందుకంటే కట్టం కదా, మనం సంవత్సరంలో పని చేయము, డబ్బులు సంపాదించాం, కొనేస్తాం, మెయింటైన్ చేయలేము, పట్టుకుపోతూ ఉంటాడు. ఏన్ని బట్టి అతిశయిద్దాం? ఇల్లు, ఒళ్ళు, బళ్ళు కాదండి. అతిశయించువాడు ఎవరిని బట్టి? నా ప్రభు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఎవరిని చూసి పొంగిపోను, మన భాష చెప్తే ఎవరిని చూసి పొంగిపోకు. నువ్వు దేని చూసి పొంగిపోకు. నీకు ఎవరిని చూసి పొంగిపోవాలా? ప్రభువుని చూసి. నాకు ప్రభువు ఉన్నాడండి, నా ప్రభువు నాకు జ్ఞానం, ఎలా బ్రతకాలో తెలియని నాకు ఆయనే జ్ఞానం అయ్యాడు. దేవుని స్తోత్రం కలిగినాక. ఎప్పుడు చూసినా అవినీతిలో, దుర్నీతిలో బ్రతికే నాకు ఆయన నీతి అయ్యాడు. ఈరోజు కాస్త బుద్ధిగా మాట్లాడుతున్నాను, మంచిగా ఉన్నానంటే ఆయనే కారణం అండి. ఎప్పుడు చూసినా నా బ్రతుకులో బంధించబడి, కట్టబడి, కొట్టబడిన నాకు ఈరోజు స్వేచ్ఛగా బ్రతుకుతున్నానంటే ఆయనే విడిపించాడండి. నా ప్రవర్తన మార్చిన ఆయనే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధులుగా ఉండేవారు ఎవరున్నట్లు లెక్క? ఆయనే ఉన్నట్టు. ఆయన లేకుండా పరిశుద్ధులుగా ఉండడం ఎవడి వల్ల కాదు. అందుకని ఈ ఆరాధన సమయంలో ఈ నిరీక్షణ, నేను నా ప్రభువును చూస్తాను ఒకరోజు. ఆహా ఆ భూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా ఆ భూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నిటిని తుడుచునిప్పుడు, తండ్రి నా కన్నిటిని తుడుచునిప్పుడు, ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు. హల్లెలూయా. ఆ బోర్ ఎప్పుడు మోగుతుందో, ప్రాణమా ఓపుకు పట్టు, కొద్ది రోజులు వచ్చేస్తున్నాడు ఆయన, తెలిసిపోతుంది, సూచనలు జరుగుతున్నాయి. కానీ వచ్చినా రాకపోయినా నువ్వు రెడీగా ఉండు, ఎప్పుడు పిలిచినా వెళ్ళిపోదువు. కానీ దేవునికి స్తోత్రం కలిగిన గాక. సంఘము ఈ లక్షణాన్ని వృద్ధిపరుచుకోవాలి. ప్రభువే మన అతిశయము కావాలి, ప్రభువే మన ఆనందము కావాలి, పరిశుద్ధతే మన ప్రధానమైన కర్తవ్యము కావాలి. ఒంటి శుభ్రం తెలుసు, ఇంటి శుభ్రం తెలుసు, బట్ట శుభ్రం తెలుసు, గిన్నె శుభ్రం తెలుసు కదా. పరిశుభ్రత అంటే అదే. ఏ శుభ్రత తెలియాలి మనకి? ఇప్పుడు ఆత్మశుభ్రత తెలియాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇవన్నీ తెలిసిన మనకు మన మనస్సును, మన హృదయాన్ని, మన అంతరంగంలో ఉన్న దేవుని యొక్క సన్నిధి కోరుకునే మన మానవాత్మను ఎలా పరిశుద్ధంగా ఉంచుకోవాలో తెలియాలి.
అందుకు కొన్ని కఠినమైన ఖచ్చితమైన నియమాలు వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నెంబర్ 1, దేవాను నాతో ఉండు అని పరిశుద్ధాత్ముని కోరుకోవాలి. నాలో ఉన్నావు, నన్ను నింపు. మారు మనసు పొందినప్పుడు, ప్రభువుని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాస జీవితంలోకి వస్తాడు. వచ్చినోడు ఏం చేయాలి? నీతో స్వేచ్ఛగా ఉండడానికి, నిన్ను నింపడానికి, నిన్ను అభిషేకించడానికి ఆశపడాలా. చుట్టాలు వచ్చారనుకోండి, కొంతమంది వచ్చినప్పుడు వరండాలోనే కూర్చుంటాడు. కొంతమందిని ఎక్కడిదా తీసుకెళ్ళిపోతాం మనం? వంటగది దాకా తీసుకుపోతాం, బెడ్రూమ్లో తీసుకుపోతాం. కొందరు చుట్టాలు వచ్చారనుకోండి, పావుగంట ఉండే పోతారు. కొందరు వచ్చాక వాళ్ళు వెళ్తా ఉంటే బాధపడిపోతాం. 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి మనతో ఎక్కువ స్పేస్ ఇచ్చాం, స్వేచ్ఛ ఇచ్చాం. కొంతమంది వచ్చాక ఏం పెడితే అదే తింటారు. కొంతమంది వచ్చి ఏం కావాలో అడిగి తింటారు. దేవుని స్తోత్రంగా ఉన్నాయి. నేను వస్తున్నాను, ఫలానా కూరండు, ఫలానా కూరండు, ఫలానా కూరని చెప్తే ఏ విసుగుపోగా అన్ని కూరలు వండుతాం. అంటే వాళ్ళకి మన దగ్గర ఏమి ఇచ్చాం? అంత స్వేచ్ఛ ఇచ్చాం. అందుకే మనం కూడా కొందరిళ్ళకి వెళ్తే వెంటనే వచ్చేస్తాం, కొందరి దగ్గరికి వెళ్తే అక్కడే ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమించారు మనల్ని. పరిశుద్ధాత్మ దేవుని కొందరు వరండాలను కూర్చోబెడతారు. ఉదాహరణకు చెప్తున్నాను, ఆయన వరండాలు ఎక్కడ కూర్చొని అడక్కండి. కొందరు బ్రతుకంతట్లోనికి రాణిస్తారు. నా బ్రతుకు నువ్వు అధికారివి, నా జీవితాన్ని నువ్వు అధికారివి, నా మీద నువ్వు నాయకుడు, నా ప్రభువు, నన్ను పరిపాలించు. అప్పుడు ఏమవుద్దంటే ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడో అక్కడెక్కడ పరిశుద్ధి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగినాక నేను అడుగుతాను, ప్రభా నా నోట్లో ఉండయ్యా, నా నోరు నీది. అప్పుడు నా నోటితో ఏం మాట్లాడలేను నేను? మీరు చెప్పండి. పనికిరాని మాటలు మాట్లాడలేను. ప్రభా నా కళ్ళు నీవు, ప్రభా నా కళ్ళ మీద నీ అధికారం, నా నేత్రాలు నీ వశపరుచుకో. అప్పుడు నేనేం చూడలేను? పనికిరానివి చూడలేను. నా చెవులు నీవు ప్రభా, నా వినికిడి శక్తి నీది, నీ స్వరం నాకు వినబని అయ్యా. మనుషులు మాట్లాడే కోపంతో మాటలు, మనుషులు మాట్లాడే కపటంతో మాటలు, మనుషులు మాట్లాడే ఈర్ష్యతో మాటలు, మనుషులు మాట్లాడే ద్వేషంతో మాటలు, గాయపరిచే మాటలు ఇవేవి నాకు వినబడవు ప్రభా. ఎందుకంటే నీ ఒక్క మెల్లని స్వరం నాకు వినిపిస్తుంది. దేవుని స్తోత్రం. ప్రభా మా ఇంట్లో ఉండి ప్రభా, నా బిడ్డలతో ఉండు ప్రభా, నా భార్యతో ఉండు ప్రభా. మా ఇంట్లో ఏది నీకు వ్యతిరేకంగా జరగడానికి వీల్లేదు. నా ఆహారంలో ఉండు ప్రభా, వృధా చేయనయ్యా. నా పర్సులో ఉండు ప్రభా. ఎక్కడ ఉండాలా? నా పర్సు మీదకు నీది అధికారం. నీకు తప్ప నా సంపాదన మీద ఎవరికి అధికారం లేదు. నువ్వే ఫస్ట్, ఇంకేమైనా తర్వాతే. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? నువ్వు ఎక్కడెక్కడ అవకాశం ఇస్తావో అక్కడక్కడ నిండుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నింపబడే కొలది మనం నడిపించబడతాం. నేను ఎప్పుడు చెప్తాను, ఎంత నిండావో అంత నడిపించబడతావు. చాలామంది అంటారు మేము ఆత్మపూర్ణం అండి, ఆత్మాభిషేకం పొందామండి. ఏటి పొందావు నువ్వు? ఇంట్లో ప్రార్థన చేసుకో ఎప్పుడు నువ్వు. ఏమండి, భక్త పౌలు అంటే ఎఫెసీ పత్రికలో మద్యంతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారం ఉంది, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. దేంతో పోల్చాడు? పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు ఎలా ఉంటాడో చెప్పడానికి మందు బాగా వేసినవాడు ఎలా ఉంటాడో చెప్పాడు. కొంచెం తాగినాడు బ్యాలెన్స్గా ఉంటాడు, బాగా తాగినాడు ఎలా ఉంటాడు నాకు తెలియదు, కానీ చూస్తాను కదా, నేను ఎప్పుడు తాగలేదు. ఓకేనా? అయ్యగారులా చెప్తున్నాడు, అయ్యగారు కూడా తాగుతున్నారు అనుకున్నారు కనుక. ఇంకా వాడు ఇక జగన్ ఎంత, జగన్ గాడెంత, చంద్రబాబు గాడెంత, పవన్ కళ్యాణ్ గాడెంత, గాడెంతే. వాళ్ళ గుమ్మ ముందు కూడా వెళ్ళలేరు. మోడీ రాని ఏం చేస్తారు చూస్తాడు. మోడీ ఉచితంగా ఉంటావు నువ్వు, అర్థమవుతుందా? ఈ ఊరు వస్తున్నారంటే ఈదులో లేకుండా ఎత్తేస్తారు ముందు నిన్ను. కానీ వాడు ఎలా మాట్లాడుతున్నాడంటే వాడు అప్పుడు ఏమంటారు, ఈడు కాదురా రెండోవాడు. ఎవడు ఈ మాటలు? ఈడి కాదు, ఎవడి రెండోవాడి. వీడికి భయం ఉండదు, బెదురుండదు, ఎక్కడా లోపల ఇన్ఫీరియారిటీ ఉండదు. వెరీ స్ట్రాంగ్ అయిపోతారు లోపల రాగానే. అంటే వీడిని ఎవరు నడిపిస్తున్నారు ఇప్పుడు? ఆ లోపల కూర్చొని తగ్గిందా, లెవెల్ పడిందా, సచిన్ పాములో పడుకొని ఉంటాడు. ఇప్పుడు ఏమంటారంటే మీరు కూడా ఏమై ఉండాలా? ఆత్మపూర్ణులై ఉండండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడతారో మీరు భయపడరు. ఇక కష్టం వచ్చినా భయపడరు, బెంగ వచ్చినా భయపడరు, ప్రాణం పోతున్నా భయపడరు, మనుషులు బెదిరించినా భయపడరు. సద్రక మేషక అబేద్నెగోలు ఏమన్నారు? రాజైన నెబుకద్నెజరు నీకు జవాబు చెప్పాల్సిన చింత మాకు లేదు, ఫికర్ లేదు.
మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలోంచి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోతే ఎన్నే దేవుడిని మార్చేస్తాం అన్నారా? ఏమన్నారండి? ఒకవేళ రక్షింపకపోయినా కూడా మేము నీ బొమ్మకు నమస్కారం. ఎలా ఉన్నారు వీళ్ళు? ఫుల్గా నిండిపోయి ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమండి? నిండిపోయారండి. ఆత్మపూర్ణులు. వద్దన్నా పరిశుద్ధత, వద్దన్నా ధైర్యం, వద్దన్నా మంచితనం. అసలు వీడైతే అలా చేయడండి బాబు, అలా చేయడండి. బతిమాలినా బతికింది ఇస్తానంటే సచ్చింది ఎవడంటాడు. బతిమాలి కింద మీద పడిపోయినా బ్రతికిన మేకని ఇస్తానరా బాబు, చచ్చిపోయిన కోడిని ఇవ్వమంటే ఇవ్వడాడు. కానీ ఎప్పుడైతే ఆత్మపూర్ణుడయ్యాడో మందలు ఇచ్చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పుడు మీరు అనుకున్నారు ఆత్మపూర్ణులు అవ్వకుండా ఉండడమే మంచిది, అనవసరంగా మందలు ఇచ్చేయాల్సి వస్తుంది అనుకుంటున్నారా? చారిటీ పెరుగుతుంది, జనరాసిటీ పెరుగుతుంది, దాతృత్వం పెరుగుతుంది, మంచితనం పెరుగుతుంది. ఎప్పుడూ నీ మాటలు పక్క వాళ్ళు కృంగదీస్తూ ఉంటాయి, సూటుపోటు మాటలు పొడుస్తూ ఉంటావు, గాయపరుస్తూ ఉంటావు. ఎప్పుడైతే ఆత్మపూర్ణుడు అయ్యావో ఆదరించే మాటలు మాట్లాడతావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంత బాగా మాట్లాడుతున్నారండి వీళ్ళు మాట్లాడుతున్న ఎంత బాగుందండి, అంత బాగుంది. దేవుడు కార్యాలు చేసే దేవుడు. నాకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవునితో నా స్నేహము ప్రజలు వారి సమస్య నాతో చెప్పుకోవడానికి వారు నడిపిస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. బట్టల షాపులోకి వెళ్ళి 2 కేజీలు వంకాయలు ఏమన్నా అడుగుతాం ఎవడన్నా? బుద్ధున్నాడు చెప్పండి మీరు చూద్దాం. ఏమడుగుతారు? బట్టలు అడుగుతారు. నీ దగ్గర ఏముంది అది అడుగుతారు. ఇప్పుడు వాళ్ళు నా దగ్గర ఏమడుగుతున్నారు? ఆదరణ అడుగుతున్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నెమ్మది అడుగుతున్నారు, మనశ్శాంతిని అడుగుతున్నారు. నా దగ్గర ఏముందన్నమాట ఇప్పుడు? అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. భయము లేదు, బెంగ లేదు, చింత లేదు, కలవరం లేదు, ప్రాణ భయము లేదు, అప్పుల భయం లేదు, ఏమైపోతాను భవిష్యత్తును కూర్చున్న భయం లేదు. నా దేవుని చేతిలో, నా యేసయ్య కౌగిల్లో ఉన్నాను. నేను వాళ్ళకి ఆ త్రోవ చెప్పగలను. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఉదాహరణ కూడా చెప్పాను, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. నేనేం చెప్తున్నాను ఇప్పుడు మీకు? ఆత్మచేత నింపబడాలంటే అవకాశం ఇవ్వాలి. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి ఒక్కడు ఏం చేయాలి? ఆత్మదేవా నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా, నాలో నింపయ్యా, నా బుద్ధిని మార్చయ్యా, నా కనుదృష్టిని మార్చయ్యా, నా ఆలోచనలు మార్చయ్యా, నన్ను నీలా చెయ్యయ్యా. దేవుని స్తోత్రం. యేసు నిన్ను చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయా. యేసు నిన్ను చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయా. నన్ను యేసులాగా మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసులాగా మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే నన్ను నింపయ్యా. నీతో నేను, నాతో నీవు, నీతో నేను, నాతో నీవు కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. హల్లెలూయా. పాడడం కాదండి, యేసులాగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు గొప్పలు చెప్పే బ్యాచ్ కోసం మాట్లాడుతున్నాను నేను. ఆత్మపూర్ణం అయిపోయాం, దేవుడు మాతో మాట్లాడేస్తున్నాడు, కళ్ళు మూసుకుంటే కనబడిపోతున్నాడు, ఏం జరుగుతుందో చెప్పేస్తున్నాడు అంటే నువ్వు యేసులాగా ఉన్నావా అని అడుగుతాను నేను. అది బాధలో ఉన్నవారిని యేసు చూస్తే ఏం చేస్తాడు? నువ్వు చేయగలవా? దుఃఖంలో ఉన్నవారిని యేసు చూస్తే ఏం చేస్తాడు? అది నువ్వు చేయగలవా? ఆకలితో ఉన్నవారిని యేసు చూస్తే ఏం చేస్తాడు? నువ్వు చేయగలవా? పాపాన్ని చూస్తే యేసు ప్రభు పారిపోయాడా, అందులో పడిపోయాడా? నువ్వు చేయగలవా? ఒకటేంటి, యేసు నీకు ఎలా అర్థమైతే పరిశుద్ధాత్మ దేవుని అలాగ మార్చగలడానికి అవకాశం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. మరి ఇప్పుడు ఆత్మ గలవారమే కానీ అలా లేవంటే నీవు పొందిన ఆత్మ యేసు పంపిన ఆత్మ కాదు. మరలా చెప్తున్నాను, నీవు పొందిన ఆత్మ యేసు పంపిన ఆత్మ కాదు.
యేసు పంపిన ఆత్మ యొక్క ఉద్దేశం ఏం చేయడానికి? నేను యేసులాగా మార్చడానికి. దేవుని స్తోత్రం. అబ్రహాం ఎలియాజర్ను పంపాడు. ఎందుకండి? ఎవరు చెప్తారు ఎందుకు పంపాడు? ఆ ఊరెళ్ళు అక్కడ కొబ్బరికాయల రేటు ఎంత కనుక్కో, ఉల్లిపాయల రేటు ఎంత కనుక్కో, తోటకూర కొనుక్కిరాని పంపాడా? ఏమన్నాడు? నా బంధువులలో నుంచి నా కుమారునికి భార్యను తీసుకురా. నా బంధువుల్లోంచే తేవాలా, అమ్మాయిని తీసుకురా, బంధువులు కానోళ్ళొద్దు. ఎలియాజరు అందుకే వెళ్ళాడు. ఎలియాజరు ఇస్సాకు రిబ్కాన్ తేడానికి వెళ్ళాడండి. ఆ టెల్లుండి అటే పోతారు కొంతమంది. మనం చూసారా? ఎవరైనా పంపామనుకోండి, మన పిల్లలు కొట్టుకు పంపిస్తాడు, అక్కడే ఉంటాడు. ఏమైందంటే మర్చిపోయారు అంటాడు. ఇది మంచి మధ్యవర్తి కాడండి. పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు పంపాడంటే సంఘమును సిద్ధపరచడానికి, ప్రజలను మారు మనసుకు నడిపించడానికి, ప్రజలను సంఘములో చేర్చడానికి, ప్రజలను యేసులాగా మార్చడానికి, ప్రజలను యేసు కొరకు పెళ్లి కూతురుగా తీసుకెళ్ళడానికి. దేవుని స్తోత్రం కలిగినే గాక. మరి నీలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేసినా పెళ్లి కూతురుగా మారాలి. అది వచ్చిన చిక్కు. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? గొప్పలు చెప్పుకుంటుంది, కబుర్లు చెప్తుంది. పాస్టర్ గారులు కానీ విశ్వాసులు కానీ ఊగిపోతున్నారు, పక్కోళ్ళు తొక్కేస్తున్నారు, గెంతులేస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు. యేసులాగా మాత్రం మారలేదు. గుళ్ళో భాషలు మాట్లాడి పెద్ద మనిషి ఇంటికాడ మొగుడిని తిడుతుందండి వచ్చిన చిక్కు. యేసులా మారిందా? మీరు చెప్పండి. మందిరాల్లో అద్భుతంగా బోధించి భాషలు మాట్లాడే దైవజనుల ఇంట్లో భార్యను కొడతారండి. మారాడా యేసులాగా? అప్పుడు ఈ ఆత్మ ఎక్కడిది? నా బాధ అది. నీకు అర్థమైతే ఆయన పవిత్రుడై ఉన్నట్టు మనం కూడా ఏం చేయాలా? అందుకు చాలా విషయాలు ఉన్నాయి. వచ్చేవారు నేను కంటిన్యూ చేస్తాను, మన సమయం లేదు కనుక. ఏం చేస్తే ఈ పరిశుద్ధత నీ బ్రతుకులోకి వస్తుంది? ఒక్క మాట చెప్పాను, పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ఎక్కువ అవకాశం ఇవ్వాలా. అందులో భాగంగానే దేవుని వాక్యాన్ని ఎక్కువ ప్రేమించాలి. ఎందుకని? దేవుని వాక్యము నిన్ను పరిశుద్ధతతో నింపేస్తుంది. ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ప్రేమించండి, క్రీస్తు సంఘమును ప్రేమించి. ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. క్రీస్తు సంఘమును ప్రేమించి అంటే ఎవరిని ప్రేమించి? ఎవరిని ప్రేమించి? నా వైపు చూడండి. సంఘమును ప్రేమించండి. ఎవరిని ప్రేమించి? గట్టిగా చెప్పండి, పర్లేదు. నన్ను ప్రేమించి. సంఘం అంటే ఎవరు? నేనే. యేసు నన్ను ప్రేమించి నాలో కలంకము కానీ ముడత కానీ అలాంటిది మరి ఏదైనా కానీ లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకో. నన్ను ప్రేమించి ముడత లేకుండా కలంకము లేకుండా అలాంటిది మరి ఏది లేకుండా పవిత్రమైన వానిగా పరిశుద్ధమైన వానిగా మహిమగల వానిగా ఆయన ఎదుట నిలవబడాలని వాక్యము చేత నన్ను శుభ్రం చేయడానికి తన ప్రాణం ఇచ్చేశాడు. ఇప్పుడు వాక్యం అనే విశ్వాసుల కథ ఏంటంటారు? కొంతమంది బైబిలే చదవరు, కొందరు వాక్యమే వినరు. దేవుడు మాట్లాడుతున్నాడు అంటారు. నాకు అది అర్థం కాదు. నేను శుభ్రము చేయడానికి పవిత్రపరచడానికి యేసు ప్రభువే వాక్యం అనే రూపంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. నేను అసలు ఎప్పుడూ స్నానం చేయనండి, నా ఒంట్లో మురికే ఉండదంటే ఉండదు బాబు, నువ్వు దేవతవే, నువ్వు దేవుడు బాబు, నీకు మురుకూడదు స్నానం చేయకపోయినా. దేవుళ్ళకే స్నానం చేస్తున్నారు ఇప్పుడు వచ్చింది కది, అవునా కదా? చేయించట్లేదు, నేను ఎవరిని విమర్శించట్లా. దేవుళ్ళకి స్నానం చేస్తున్నారు. అభిషేకం అంటే ఏంటి? స్నానమే. స్నానం అప్పుడు బట్టలు కడుతున్నారు, మళ్ళీ బట్టలు ఇస్తున్నారు, మళ్ళీ బట్టలు కడుతున్నారు, స్నానం చేస్తున్నారు. పాలు, నెయ్యి, తేనె, పెరుగు, నూనె, పంచామృతాలతో స్నానం చేయిస్తారు, అభిషేకం చేయిస్తారు. వీడు స్నానం చేయడంట, కానీ వీడి దగ్గర మురుకు ఉండదంట పాపం. వాక్యం వినండి కానీ బతికేస్తున్నానంటే నేను నమ్మనండి. దేవుని స్తోత్రం కలిగినగా. దేవుని వాక్యంతో సరైన బంధము లేని వాని బ్రతుకులు ఎప్పటికీ బాగుపడవు. ఆత్మకు అవకాశం ఇవ్వాలి, వాక్యాన్ని ప్రేమించి వాక్యంతో స్నేహము చేయాలి, వాక్యానికి లోబడాలి, వాక్యము మనల్ని నింపడానికి, వాక్యము చేత నడిపించబడ్డానికి, వాక్యము చేత పట్టబడ్డానికి, వాక్యము చేత శుద్ధి చేయబడ్డానికి అప్పగించుకుంటే వారు వాక్యం వింటున్న కొలది వారి జీవితాలు దీవెనకరంగా మారిపోతాయి. దేవుని స్తోత్రం కలిగినే గాక.
కనుక ఈ సమయంలో ఈ నిరీక్షణ మనకుందా అని ప్రశ్నించుకుందాం. ఈ నిరీక్షణ మనకుందా? ఈ నిరీక్షణ మనకుందా? నిరీక్షణ మనకుందా? ఏ నిరీక్షణ? గట్టిగా చెప్పండి. ఏ నిరీక్షణ? ప్రభు వచ్చేస్తాడు, నేను వెళ్తాను. నిరీక్షణ నీకుందా? ఉంటే ఏం చేయాలా? పెళ్ళికి వెళ్ళాలా? కార్డు ఇచ్చారు, వెళ్దాం అనుకుంటున్నావు, ఏం చేయాలి అప్పుడు? అంటే ఏంటి? సిద్ధపడి అంటే కింద పడి, మీద పడి, మెట్ల మీద పడి, గడుగులో పడి, గుమ్మంలో పడా? ఏం పడి? పెళ్ళికి వెళ్ళడం కోసం మంచి బట్టలు ఉన్నాయా లేవా? మ్యాచింగ్ చీర, మ్యాచింగ్ జాకెట్, మ్యాచింగ్ చెప్పులు, మ్యాచింగ్ వాచీలు ఉన్నాయా లేవా? హ్యాండ్ బ్యాగ్ మ్యాచింగ్ ఉందా లేదా? మొన్న పెళ్ళికి ఈ సీరే కట్టుకెళ్ళాం, ఈ పెళ్ళికి ఈ సీరే కట్టుకెళ్ళాలా? అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమైనా అంటారేమో, కొత్త సీర కొందామా లేదా? అన్నీ బాగా ఉన్నాయి, తోడెవరు వస్తారు? తోడు వచ్చేవాళ్ళు మనలాగా ఉంటారా? లేదా కొంచెం సింపుల్ కట్టుకొని వస్తారా? వాళ్ళైతే మనకు వద్దు, మనలాగే ఉండేవాళ్ళు తోడు తీసుకెళ్ళాలి, లేకపోతే మన లెవెల్ పడిపోద్ది. అక్కడికి వెళ్ళాక మనం వాళ్ళకి ఏమి ఇస్తాం? ఏమి ఇవ్వాలి? వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు? పాత పుస్తకాలు తిప్పండి, 100 ఇచ్చారా? ఇంకో 10 ఇచ్చేద్దాం. గ్రంథాలు విప్పి, జాతకాలు చూసి, ముహూర్తాలు చూసి సిద్ధపరచుకొని ఏ టైంకి వెళ్దాం? ముందు నుంచి వెళ్దామా, భోజనం టైంకి వెళ్దామా? ఆ గోలంతా ఎవడ పడతాడులే, భోజనం టైంకి వెళ్దాం. మనమే వెళ్దామా, పెట్టిన ఆటో ఎక్కేసి వెళ్ళిపోదామా, వ్యాన్ ఎక్కేసి వెళ్ళిపోదామా? సిద్ధపాటు వద్దా? పేడ ఏరుకొచ్చి అలా వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. గేదెలు వెనక వెళ్ళొచ్చి అలా వెళ్ళిపోతారా పెళ్ళికి? మరి ఇంకేం చెప్పరండి నేను. మరి ప్రభు దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎలాగ వెళ్తారు? ఏముంది అయ్యగారు, ఎలాగ ఉన్నా తీసుకుపోతాడు. తీసుకెళ్ళండి. ఆ స్వరం వినపడ్డానికి పెళ్లి కూతురు అయి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇదిగో పెండ్లు కుమారుడు వస్తున్నాడంటే ఊరందరూ వెళ్ళరండి. ఎవరు వెళ్తారు? పెళ్లి కూతురే వెళ్తుంది. పెళ్లి కూతురు లాగా సిద్ధపడితే నువ్వు వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం. నీ సంగతి నాకు తెలియదు, నేను వెళ్ళిపోతాను. మీరు చెప్పండి ఇప్పుడు. పాస్టర్ గారు మీ సంగతి మాకు తెలియదు కానీ మేము వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలిగిన కాక. అది చెప్పాలా? పక్క వాళ్ళ సంగతి తెలియదు సార్, నేను వెళ్తాను, నేను సిద్ధపడి ఉన్నాను, ఐఎమ్ రెడీ. దేవుని స్తోత్రం కలిగిన కాక. అది స్థితి మనకు రావాలి. ఆశపడదాం. భక్తి చేసేది అందుకే, ఆరాధన చేసేది అందుకే. ఆరాధిస్తూ ఉండగా, ఆరాధించే వేళలందు నీ హస్తాలు తాకాయి నన్ను, ఆరాధించే వేళలందు నీ హస్తాలు తాకాయి నన్ను. ఆపండి. తాకితే ఏమయ్యా? ఇప్పుడు హస్తాలు తాకారు, ఏమైంది చెప్పండి? పాట పాడేవాళ్ళు. పశ్చాత్తాపం కలిగింది నాలో. వచ్చిందా ఇప్పుడు ఆరాధించేవాడికి? ఆరాధించినప్పుడు హస్తాలు తాకగానే నేను పాపినని నాకు తెలిసింది, నాకు పశ్చాత్తాపం కలిగింది. ఆరాధిస్తే ఏం రావాలి ఇప్పుడు? ప్రభువా నన్ను తాకావయ్యా, ప్రభువా నన్ను ముట్టుకోవద్దయ్యా, నేను పాపినయ్యా. నీకు ఇష్టమైతే నన్ను ముట్టుకొని, నీకు ఇష్టమైతే శుద్ధునిగా చేయి. కుష్ఠరోగి అడిగాడు, నీకు ఇష్టమైతే. శతాధిపతి, అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి అర్హుణ్ణి కానయ్యా, ఒక్క మాట చెప్పయ్యా. యేసుప్రభు మనం ఫ్రెండ్స్లా పోజు కొట్టేస్తుంటే వచ్చిన చిక్కు. ఆరాధిస్తున్నప్పుడు నీ బలహీనత, నీ బుద్ధిహీనత, నీ చేతగాంత నీకు అర్థం అవ్వాలా. అయ్యో నేను యోగ్యుని కానయ్యా, అర్హుణ్ణి కానయ్యా, అయ్యా నన్ను మార్చయ్యా అని అడగాల. బలలోనికి వచ్చినప్పుడు ఏం చేయాలా? బలలోనికి వచ్చినప్పుడు, మహాప్రభో నీ శరీరం, నీ రక్తం నాకు ఇస్తున్నావు, నేను అర్హుణ్ణి కానయ్యా, యోగ్యుని కానయ్యా, నా మాట బాగోలేదయ్యా, నా చూపు బాగోలేదయ్యా, నిన్ను తీసుకొని నాలో కలుపుకోవడానికి కావాల్సిన సిద్ధపాటు నా దగ్గర లేదయ్యా, నన్ను క్షమించు, నన్ను దిద్దు అని అడగాల. అప్పుడు వద్దన్న ఏమొస్తుంది నీకు? పరిశుద్ధత వస్తుంది. దేవునికి స్తోత్రం. తెలియకుండానే పరిశుద్ధత వస్తుంది, కాదన్నా పరిశుద్ధత వస్తుంది. నువ్వు ప్రభువులాగా మారుతావు. ఆయన స్వరం నీకు వినిపిస్తుంది. ఏమైపోతావు ఇప్పుడు? నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తూ ఆ పిలుపు వినబడగానే ఆయనలా మారిపోతావు. అంతేకాదండోయ్, ఎప్పుడైతే ఆయనకి ఇష్టడువై, పరిశుద్ధుడివై, ప్రియుడు అయ్యావో, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో కావలసినవన్నీ నువ్వు పరిశుద్ధుడు అవుతున్న కొలది వరసలుగా వచ్చేస్తాయండి. దేవుని స్తోత్రం. ముందు వచ్చేనండి అయ్యారు, తర్వాత చూద్దాం. అది జరగదండి. వస్తే నువ్వు పరిశుద్ధుడు ఎందుకు అవుతావు? అవ్వవు, ఎప్పటికీ అవ్వవు. లోకం వైపు ఆకర్షించబడతాం. అందుకే సంఘములో దేవునికి ఇష్టలుగా మారుతున్న కొలది దీవించబడ్డ వారి దీవెనలే స్థిరముగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలిగినగా ఇష్టపడదాం. అందరము హృదయాలు తెరిచి మోకరిద్దాం.
నీ పరిశుద్ధత చేతన నింపు ప్రభువా అని అడుగుదాం. నీలా మారడానికి, నిన్ను చేరడానికి, నీవలే బ్రతకడం నేర్పమని అడుగుదాం. అందుకు అవసరమైన పరిశుద్ధ ఆత్మని, పరిశుద్ధ లేఖనాన్ని మా బ్రతుకులో కార్యము చేయని ప్రభువా అని అడుగుదాం. హృదయాలు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ఎవరు మట్టుకు వారు, ఎక్కడ వారు అక్కడే ఒక్క నిమిషం మీ మనసులో తెరిచి పరిశీలన చేసుకుంటూ, యేసునాథుని యొక్క దివ్య మనోహర రూపము మీ హృదయాల్లో ముద్రించుకుంటూ, ఆయన సుగుణాలు బ్రతుకులోకి రావాలని కోరుకుంటూ అప్పగించుకొని సాగిపోదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. శ్రేష్టమైన సమయంలో నీ మాటల చేత తాకబడ్డ మా హృదయాలన్నీ జత కలిపి మమ్మల్ని కనికరించమని, శుద్ధి చేయమని, దిద్దుబాటుకు తీసుకురమ్మని, నీ రూపులోనికి మలచమని, దేవా నిన్ను చేరడానికి, చూడడానికి, నీతో యుగయుగాలు ఉండడానికి కావలసిన సంసిద్ధత మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.